అసదుద్దీన్ హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యలు కేవలం మైనార్టీల సానుభూతి కోసమేనంటూ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆరోపించారు. సైదాబాద్ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బస్తీలు కాలనీలు తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ కూటమి భయంతోనే అక్బరుద్దీన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఓవైసీ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని హెచ్చరించారు. 40 ఏళ్ల ఓవైసీ కుటుంబ పాలనలోని పాత బస్తీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎద్దేవా చేశారు. ఈసారి హైదరాబాద్ లో గెలిచేది బీజేపీయేనంటూ ధీమా వ్యక్తం చేశారు. सकल गुणनिधानां वानराणां मदीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि गोष्पदीकृतवारासिं मदीकृतराक्षसं रामायणं महामानं रत्नं वन्दे. नरेंद्र मोदी नायकत्व, नरेंद्र मोदी नायकत्व, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी. 40 ఏళ్ళగా ఇంత భయం ఉండే చేసిండు అని ఇన్ని పనులు. వామ్మో, దొరబాబులేగా తిరిగిండు గడ రోడ్ల మీద పడి చిట్కలు ఎట్లేసిండు. మరి గింత భయం ఉన్నోడేంది? ఇది జైల్లో పెట్టకుండానే ఏం చేయకుండానే ఈ చిటికలేసుడే నేర్చుకున్నా ఆయన. ఇక ఈయన భయపడు. ఇప్పుడు ఎవరికి అర్థం కావాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టమనండి. ఈ ముచ్చట్లంతా ఇన్న కాడికి ఇన్నరు ప్రజలు. మళ్ళా ఆ బెదిరింపు, ఆ బాధలు, ఆ భయం చూస్తుంటే ఈ మళ్ళా ఇన్ని రోజులు బెదిరించిన వాళ్ళైనా వీళ్ళు ఇంకెవరన్నా డౌట్ వస్తుంది. ఇదేమి చక్కగా అయితే లేదా, ఇది కరెక్ట్గా అనిపిస్తలేదు నాకైతే. నాకు ఒక స్త్రీగా ఇంత పోరాటం చేశాము కదా, వింటుంటే నాకు అర్థమైతే లేదు. మరి హైదరాబాద్లో అట్లా ఒకటి కూడా ఉంది. మీకు కూడా తెలుసా? మీకు చాలా పాతగా బాలరెడ్డి గారి టైంలో వీళ్ళు 110% కూడా తెచ్చుకున్నారు పోలింగ్లలో. అట్లా మేము 110% గెలుస్తాం. పోలింగ్లు చెయ్యం వీళ్ళ లెక్క మోసము, కానీ గెలవడం మాత్రం 110% అని చెప్తాం మేము. ప్రస్తుతం ఇప్పుడు నా ముందు 27 రోజుల ఎలక్షన్ ఉంది. నేను ముందు 27 రోజుల ఎలక్షన్లలో కనీసం అంటే ఒక 10 రోజులు పొద్దున సాయంత్రం 12 నుంచి 13 గంటల పాదయాత్ర చేస్తున్నా. జీపులు బైకులు మేము చెయ్యకుండా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నామంటే ఆ గల్లీలు సందులు 30 ఏళ్ల సంధి ఎవ్వరు వెళ్ళని గల్లీలు ఎక్కిపోయినాం మేము. అట్లా చెడావులు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, అన్నీ చూస్తూనే ఉన్నాం. అసలు ఆ చెత్త, ఆ చెదారం, ఆ SC ST వాడలు చూస్తే ఒక మనిషికి ఇంత భయంకరంగా జీవించాలి అని ఒక శాపం ఉందా అనిపిస్తుంది నిజంగా. పాలిటిక్స్ కాదయ్యా, ఈ రాజకీయం సంబంధించింది కాదు. అమాయకంగా బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకి నోర్లు లేవా, వాళ్ళ మాట వినే దిక్కు లేదా? 27 రోజులు ఎలక్షన్స్ అయిపోయినాక నేను ఊరుకునేది లేదు. ఇక్కడ గవర్నమెంట్తో సెంట్రల్లో ఎట్లాగైనా మోదీ సాబ్ మాకు చేసే సాయం మాకు చేస్తారు. అది మా హామీ, మాకు ధైర్యం అదే. ఆయన 2024 మేనిఫెస్టోలో కూడా చెప్పిండు ఆయన. భోజనము, స్త్రీలు, పిల్లలు, వాళ్ళకు చేసే సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఇవన్నీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. ఇది కాక ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడితోటి ఎట్లా ఆడుకుంటుందో నేను చూస్తా. ఊరుకొనేదైతే లేదు. పేదవాడి నోరు కొట్టినా కడుపు కొట్టినా నేను ఉన్నా అన్న హామీ నేను ఇస్తున్నా. ఇది ఒక ఎలక్షన్కి సంబంధించింది కాదు. ఐ విల్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. డిక్లేర్ ఎన్ని చేసిండ్రో. అర్రే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా?
ఒక పెద్ద దర్వాజా పెడతారు. నువ్వు దర్వాజాలో పోగానే అక్కడ మళ్ళీ ఇంకో దర్వాజా ఉంటుంది అనమాట. పాపం వీళ్ళంతా దర్వాజాలో తర్వాత మూసేసి ఉంటుంది ఆడ. ఏంది రాదంటే రేషన్ కార్డు. 10 ఏళ్ల సంతి బీఆర్ఎస్ రేషన్ కార్డు ఇవ్వలే. ఈయన ప్రతిదీ తీసుకొచ్చి రేషన్ కార్డుకి లింకు చేసిండు. ఏం తెలివి వామ్మో గివా రాజకీయాలంటే. ఇవైతే నాకు తెలియదు స్వామి, అయితే ఓపెన్ చేస్తుంది.